ఒరే ప్రసాద్, ఏ తండ్రి తన కూతురు గురించి ఇంత పచ్చిగా చెప్పడరా? గోపాలరావు చెప్పాడు అంటే తన కూతురు నీకు ఇవ్వడం ఇష్టం లేక, తను చెప్పలేక నీకు నువ్వే తప్పుకునేందుకు ఎత్తువేశాడేమో నా అనుమానం. నే అలా అనుకోవడం లేదురా. రే, నాకు వేరే అనుమానం ఉందిరా. ఏమిట్రా? మన కార్లు బంగళాలు ఈ పటాటోపం అంతా చూసి దుర్గ ఇవన్నీ నావేనని అనుకుని ప్రేమిస్తుందేమో అని నా అనుమానం. ఏమో ఏమో అనుకోపోతే ఎదురుపడి మాట్లాడితే పోలా? నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్ గానే చెప్పేస్తాను. ఏమిటి ప్రసాద్, ఇంకా ఎంతసేపు ఇలాగా? నేను ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పబోతున్నాను. అలాగా? అయితే భగవద్గీత తెచ్చావా? దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి. తమాషా కాదు దుర్గా, నా మాట విను. ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు, వింటాను. దుర్గా, నువ్వు అనుకుంటున్నట్టు నేను కోటీశ్వరుడి కాదు. 1 ఆ కారు నాది కాదు. 2 నేనుంటున్న బంగళా నాది కాదు. 3 చాలు చాలు చాలు. ఇక నేను చెప్తాను. ఈ షర్ట్ నీది కాదు, ఈ ప్యాంట్ నీది కాదు, ఈ బూట్లు నీవి కావు. అసలు నీ పేరు ప్రసాద్ కాదు, మరి నీ పేరు అప్పల స్వామి. అది కాదు. నా పేరు దుర్గ కాదు, నా పేరు అప్పలమ్మ. దుర్గా, నీకంతా నవ్వులాటగా ఉంది కదా. ప్రసాద్, ఇంతవరకు కానివేమిటో చెప్పుకున్నావు, ఇప్పుడు ఆయనవేమిటో నేను చెప్పనా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అవునా? అవును. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమో నువ్వే చెప్పాలి. ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే దుర్గా, మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన ఇద్దరి మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు. అర్థాలు లేవు, అపార్థాలు లేవు. మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే, ప్రేమ. అది ఉండి ఏది లేకపోయినా డోంట్ కేర్. దుర్గా, నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు. అంతా జోక్యం తోసి పారేస్తున్నావు. అబ్బే, పారేటల్లా. మూట కట్టుకుని భద్రంగా గుండెలో దాచుకుని ఇంటికి తీసుకెళ్తాను. ప్రసాద్ సన్మానం రా, తప్పకుండా వెళ్ళాలి. అరే, మన ప్రసాద్ 15 సన్మానం రా. అవును. రేయ్, ఇవాళ నీ సన్మాన సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. నీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఓకే? అదే ఉందిలేరా, సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం ముఖ్యం. నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పర్వదినం. అంతకంటే నాకు ఇంకేం కావాలరా? నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఇంకెంతసేపు అమ్మా కూర్చునేది? ఎప్పుడు మొదలు పెడతారు? అయిపోయింది నాన్న, 5 minutes. అబ్బాబాబా, కూర్చొని కూర్చొని విసుగెత్తిపోయింది. ఆయన వచ్చిన తర్వాత మీ విసుగు గిసుగు అంతా వదిలించేస్తాడులే. ఇంకో 5 నిమిషాలు చూస్తానమ్మా, లేకపోతే నేనే వెళ్ళి ఆడాల్సి వస్తుంది. అయ్యో, గురు 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 వచ్చేసారు, గురు వచ్చేసారు. నాన్నగారు వచ్చారా? కాదు గురు, మన అగ్రికల్చర్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ ఆయన సతీమణి వచ్చేసారు. ఆడియన్స్ ఫుల్, ఎంట్రన్స్ ఫుల్, కిటికీలు ఫుల్. గురు, ఈ రోజు నాటకం అదరగొట్టాలి గురు. ఏవరా, ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది. నాన్నగారు వస్తారు, ఆశీర్వదిస్తారు అన్న ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది. అదేం పెట్టుకో గురు, జమాయించేసే. నాన్నగారు నీ నటన చూసి, నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బై వస్తాను గురు. ఏ మధు, నాన్నగారు వచ్చారా? ఎరా ఎరా రాలేదా? సారీ ప్రసాద్. ఏమిట్రా, ఏమైంది? మీ నాన్నగారికి లేదు. ప్రసాద్, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం. లేదు, కళాకారుడు తాను కాలిపోతున్నా నలుగురికి కాంతినివ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. అదే నాన్నగారి ఆశయం కూడా. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి. ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తాను, నన్ను ఆశీర్వదిస్తాను. ప్రేక్షక మహాశీలకు ఒక విషాద వార్త. తన నవ్వుల జల్లులతో గిలిగింతలు పెట్టి మనం నిర్రూతలోగించిన ప్రసాద్ గారిని దుఃఖ సాగరంలో ముంచి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులయ్యారు. ఈనాడు నాటకం మొదలు పెట్టక ముందే తెలిసింది వార్త. అయినా దుఃఖాన్నంతా తనలోనే దిగమింగి మనకు వినోదాన్నిచ్చాడా మహానటుడు. ఈ పరిస్థితుల్లో ప్రసాద్ గారికి చేయదలుచుకున్న సన్మానాన్ని, బిరుదు ప్రదానాన్ని వాయిదా వేసి వారికి మన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. వారి నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుగాక.
ఏమిటి నువ్వు చేస్తున్న పని? దేశం ఆయన ఎప్పుడూ మర్చిపోయింది. ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు. ఆయన చివరి రోజుల్లో ఇవన్నీ ఆయన్ను వెక్కిరించాయి. ఇంకా ఉన్నాయి. నన్ను కూడా హేళన చేస్తాను. ఈ వార్త వెళ్ళిపోవడమే మంచిది. అంతా పూర్తి చేసుకుని వస్తున్నావు. నువ్వు ఒక్కడిని వెళ్తే సరిపోతుంది అనుకున్నావు. సరిపోయింది మీ నాన్నే కాదయ్యా, నా ప్రాణ స్నేహితుడు. సమయానికి ఆ దెబ్బకు గారు స్టార్ట్ కాలేదు కానీ లేకపోతే వాడు అక్కడ కాలిపోతుంటే నేను ఇక్కడ కూర్చుని ఉంటాను. ఎవరొచ్చి మొత్తం చేసేది అంతా అయిపోయింది. సరే ఒకసారి దుర్గతో మాట్లాడాలి. అలాగే అమ్మా దుర్గా, చూడమ్మా, ప్రసాద్ ఏదైతే మాట్లాడాలట. చూడండి, ఒకసారి మీరిద్దరం అలా బయటకు వెళ్ళి అలాగే వెళ్ళమ్మా. మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే తెలుస్తుంది ఉన్న విలువ లేని వెలితి. విలువంతా నీ హృదయంలో దాచుకున్నావేమో గాని వెలితి మాత్రం నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సరే, నేను ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా. ఏమిటో చెప్పు. ఇప్పుడు చెప్తే నమ్మలేదు, ఇప్పుడైనా నమ్ముతావా? ఏమిటో చెప్పండి. దుర్గా, ఈ ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండే జాతులు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. ఈ రెండు ఎప్పుడు కలవు, కలిసి జీవించరు. ప్రసాద్, నేను నీ కారు బంగ్లా చూసి ప్రేమించాననుకుంటున్నావా? అవి నా కొత్తవి కావు. నీకు పేదరికం కొత్తదేగా. ప్రసాద్, ఏమిటి నువ్వు అనేది? నువ్వు పేదవాడివి, నిన్ను పెళ్లి చేసుకుంటే పేదరికం అనుభవించాలనేగా. పెళ్లి తర్వాత కూడా నువ్వు పేదవాడివిగానే ఉండిపోతావని ఎందుకు అనుకోవాలి? అంటే మీరు మహారాజులనే? కాదు, కానే కాదు. పెళ్లి కొందరి జీవితాల్లో అనుకోని మార్పు తెస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా. నాలో ఏ మార్పు వచ్చినా నా మనస్తత్వం మాత్రం మారదు. నేను సాహిత్యానికి, కళలకు అంకితమైన వాడిని. డబ్బు మనిషిని కాలేదు, ఉద్యోగం చేయలేదు. నీ అంతస్తుకు తగినంత కాకపోయినా నీ అవసరానికి కూడా చాలినంత సంపాదించగలను లేదు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను మర్చిపోమంటా. మర్చిపోలేకపోతే? కనీసం బాగా ఆలోచించైనా నిర్ణయం తీసుకోమంటా. అంతేనా? సరే, అలాగైతే బాగా ఆలోచించి నిర్ణయిస్తాను. నీకు తెలుసో తెలీదో, ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ ప్రసాద్ అంటే పడి చస్తున్నారే. ఆ తత్సే వాళ్ళే చేసుకోమనండి. కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని ఆ దరిద్రుణ్ణి. ఇదిగో ఆ మాట నొత్తట్టాను. మనం ఒకప్పుడు అష్టదరిద్రులం అయిపోయి నడివీతకు పడ్డాం. ఆ సమయంలో వాళ్ళ నాన్న ఆదుకుని సహాయం చేపట్టే మళ్ళీ మనం ఈనాడు స్థితిలో ఉన్నామే. మనుషులు అయినందుకు మనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి. మీకంత కృతజ్ఞత ఉంటే సహాయం చెయ్యండి, డబ్బు ఇవ్వండి, బాగా కట్నం వచ్చి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యండి. చెయ్యొచ్చు, కానీ నీ కూతురు అతను ప్రేమిస్తోంది. మరి దానికేమండి? దానికేం తెలుసండి? ప్రేమ గిమ. ప్రేమట ప్రేమ. ఆ అబ్బాయి సంగతి తెలియక ప్రేమించుంటుంది. ప్రేమించి కూడా తెలిస్తే మానేస్తుందంటావా? తప్పకుండా మానేస్తుంది. ఆహాహాహా. ఎంత మంచి కూతురు కన్నావే మహాతల్లి. డబ్బుంటే ప్రేమించి లేకపోతే మానేసేది ఆడదా? ఇది ఒకందుకు మంచిదలే. నీ కూతురు అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటాం అతని అదృష్టమే. మరీ మంచిది. ఇంకా ఈ పెళ్లి మాట ఎత్తకండి. అబ్బాయిని ఇక్కడ రావద్దని చెప్పండి, మన అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. ఆ మాట ఏదో నీ కూతురే చెప్పండి. నా పెళ్లి గురించేగా మీరు మాట్లాడేది? అవునమ్మా, మీ అమ్మ. నా పెళ్లి విషయంలో దయచేసి మీ ఎవరి ప్రసక్తి నాకొద్దు. నేను ప్రసాద్ని మనసారా ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
నీకేమైనా మర్చిపోయిందా? అమ్మా మీరు కాదంటాం నేను అవునంటాం ఈ మామూలు రభసంతా వద్దు. నా ఇష్ట ప్రకారం పెళ్లి చేస్తే చేయండి, లేకపోతే నేనే చేసుకుంటాను. శుభం.